జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన టెంపుల్ అండి ఇది. ఇక దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఇలా రూఫ్ వేలో వెళ్ళొచ్చు అనమాట. ఇక ఈ టెంపుల్ వచ్చేసి సప్త శృంగేరి టెంపుల్ అంటారనమాట. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా అయితే వెలిశారు. సో ఇది వచ్చేసి షిరిడి వెళ్ళినప్పుడు మీకు షిరిడి నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో నాసిక్ వెళ్తే మాత్రం నాసిక్ నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి 7 కొండల పైన ఉంటుంది అనమాట. అందుకనే సప్త శృంగేరి అనే పేరైతే వచ్చిందనమాట. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. నేను వెళ్ళింది వీకెండ్ లో కూడా కాదు, వీక్ డేస్ లో. ఇక్కడ కొండల మధ్య కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మనం కొండ పైన ఉంటాం, ఇంకా అమ్మవారు ఆ కొండ పైనే మళ్ళా ఇంకా కొండ పైన ఉంటారు. సొంత గొప్ప క్షేత్రాన్ని దర్శించడం మాత్రం మిస్ చేయకండి. ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా మంచిగా అనిపించింది ఆ టెంపుల్కి వెళ్తే. సో అలాగే అమ్మవారిని కూడా నేను మీకు